కాంట్రాక్టర్ల డిమాండ్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వారి సమస్యల వలయంలో నుండి బయటపడేందుకు చర్యలు చేపట్టింది. బిల్లులు రాక నిస్తేజంలో ఉన్న కాంట్రాక్టర్లకు బాబు సర్కార్ భరోసా ఇచ్చింది. డైరీ ఆవిష్కరణ పేరుతో ఏపీ కాంట్రాక్టర్ అసోసియేషన్ కర్నూలులో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన వందలాది మంది బడా కాంట్రాక్టర్స్ పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా 5 కీలక డిమాండ్లను సమావేశంలో చర్చకు పెట్టారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటేనే టెండర్లు పిలవాలని, పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. డబ్బులు లేకుండా టెండర్లు పిలిచి ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావద్దని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ఈ సమావేశానికి హాజరైన పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకువెళ్లారు కాంట్రాక్టర్లు. తమ పరిస్థితి మనుషులకే కాదు, ఇప్పుడు పశువులకు కూడా బీమా తీసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దారుణంగా ఉందని, ప్రభుత్వ పనులు చేస్తున్న తమకు ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల సమస్యపై స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్ వారికి భరోసా కల్పించారు. ఇక నుంచి రెగ్యులర్ గా పేమెంట్స్ ఉంటాయని తెలిపారు. బిల్స్ ఎప్పటికప్పుడు చెల్లించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లను దోచేస్తే తమ ప్రభుత్వం వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తోందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా కూడా బిల్స్ పెండింగ్ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రాధాన్యత ప్రకారం అన్ని బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల లోపు బిల్స్ కూడా క్లియర్ చేయలేకపోయిందని విమర్శించారు మంత్రి పయ్యావుల కేశవ్. మన ఆదాయంలో 99% శాలరీస్ కి పెంచకపోయింది. అంతకుముందే 107% అంటే జీతాలు ఇవ్వడానికి 7% అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం కాదు, మీకు నమ్మకాన్ని ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నటువంటి విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. మీకు డబ్బు ఇవ్వడం 2 నెలలు లేట్ కావచ్చేమో కానీ మీ డబ్బులు మీకు వస్తాయి చెప్పడానికి మీకు వచ్చాను తప్ప వేరే ఉద్దేశంగా రాలేదు. జగన్ ప్రభుత్వంలో బిల్లులు రాక అప్పుల పాలై కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓ కాంట్రాక్టర్నని, తనకు జగన్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా తనపై కక్ష కట్టిందని చెప్పారు. పార్టీ మారితే బిల్లులు మంజూరు చేస్తారని కొందరు సూచించినా తాను పార్టీ మారలేదన్నారు. మొత్తంగా సమస్యపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో కాంట్రాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.